అందరికీ నమస్కారం అండి. బాచీరావు ప్రవచనాలకి అందరికీ కూడా స్వాగతం అండి. ఈరోజు శ్రీకృష్ణ కర్ణామృతం గురించి మనం చెప్పే దాంట్లో కృష్ణుని యొక్క వర్ణన గురించి మాట్లాడదాము. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఆదిగురువేంటి గురు దక్షిణామూర్తికి, అదేవిధంగా జగద్గురు శంకర భగవత్పాదుల వారికి, అదేవిధంగా శుక్లయజుర్వేదానికి మూల గురువు కాత్యాయని మీద అగ్నిమలిక ఋషి పాదపద్మాలకి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ దేహాన్ని ఇచ్చిన తండ్రికి, దేహంలో జీవాత్మను ప్రవేశపెట్టినటువంటి ఆ పరమాత్మ శ్రీమన్నారాయణుడికి, అదేవిధంగా జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మ పాదపద్మాలపై నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ శ్రీకృష్ణ కర్ణామృతాన్ని ప్రారంభిస్తూ ఉన్నాను. చాపల్యసీమ చపలానుభవైకసీమ చాతుర్యసీమ చతురాసన శిల్పసీమ సౌరభ్యసీమ సకలాద్భుత కేళిసీమ సౌభాగ్యసీమ తదిదం వ్రజభాగ్యసీమ. లీలాశుకులు చెప్తూ ఉన్నారు, చపలత్వము అనేటటువంటి గుణం ఉంటుంది. అంటే చపలత్వము చాంచల్యము అంటారు. అంటే స్థిరమైనటువంటి చిత్తము లేనటువంటి వారు ఒక చోట కూర్చోరు, ఒక మాట మీద ఉండరు, ఒక స్థలంలో కూడా వారికి స్థిర నివాసం ఉండదు. ఇక్కడ చపలత్వము అంటే స్థిర చిత్తము లేని దానికి అనుభవంతో కూడినటువంటి ఈ చపలత్వానికి పొలిమేర. అంటే చపలము అనేటటువంటి గుణము అధికముగా ఎవరికి ఉంటుంది అంటే ధనానికి ఉంటుంది. అంటే ధనలక్ష్మీదేవికి ఆ గుణం ఉంటుంది. ఇది అనుభవంతోనే తెలుస్తుంది. అంటే చపలత్వానికి నిలయము ఎవరు అంటే ధనలక్ష్మీదేవి. ఆమె ఏక నిలయం ఆమెయే. అదేవిధంగా జానతనానికి మేర, అదేవిధంగా బ్రహ్మ నిర్మాణ వైభవానికి హద్దు. అంటే ఇక్కడ ఈ శ్లోకంలో ఆ కృష్ణ పరమాత్మ యొక్క లక్షణాలను వర్ణిస్తూ లీలాశుకుల వారు అమృతం యొక్క స్వరూపాన్ని కూడా వర్ణించారు. ఇలా వర్ణిస్తూ స్థిరచిత్తము లేనిది, అదేవిధంగా ఒక ప్రదేశం నుండి వేరే ప్రదేశానికి మారుతూ ఉండేది, జానతనము కలిగినటువంటిది. అంటే జానతనము అంటే ఒక ఒకరి వందు మనసు లగ్నము కానటువంటిది. అదేవిధంగా ఒక పెద్ద భవన నిర్మిస్తే దానికి ఒక హద్దు అనేది ఒకటి ఏర్పడుతుంది. అదేవిధంగా సకల సౌలభ్యాలు కలిగినటువంటిది. అంటే అన్ని ఆశ్చర్యాలకి ఆటపట్టువైనటువంటిది. అంటే సౌభాగ్యానికి చివరి హద్దు అనేవి కృష్ణుని యొక్క లక్షణాలు అంటూ మధురాతి మధురమైనటువంటి అమృతము హృదయంలో ఆటలాడుతూ ఉంది. అంటే అటు ఇటు తిరుగుతూ ఉందిట. అంటే ఇద్దామా వద్దా అంటూ. అంటే ఇక్కడ పరమాత్మ జగన్మోహిని అవతారాన్ని ఎత్తి రాక్షసులకి దేవతలకి కూడా ఇద్దరిని చెరువు పక్కన కూర్చోపెట్టి అమృతాన్ని చేత్తో పట్టుకొని తన యొక్క సౌందర్యాన్ని చూపిస్తూ, అంటే ఇంతకు మించినటువంటి సౌందర్యము లోకంలో లేదు, ఇంతకు మించినటువంటి సౌందర్య వైభవము లోకంలో లేదు, ఇంతకు మించి ఆటలాడే, నాట్యము చేసే, పాటలు పాడే, అంటే ఇంకా చెప్పాలి అంటే అందరినీ ఆకర్షించేటటువంటి గుణము కలిగినటువంటి స్త్రీ, అంటే ఒక అందమైనటువంటి ఒక రూపము లేదు అనే భావన కలిగిస్తూ తన అందచందాలతో మాయను సృష్టించి
ఆ మాయలో ఈ రాక్షసులని అంటే తమోగుణము కలిగినటువంటి వీరిని అలా మోహంలో పడేసేసి స్వామి అమృతాన్నంతా కూడా దేవతలకి పంచిపెట్టాడు. అలా పంచిపెట్టినటువంటి స్వరూపాన్ని వర్ణిస్తూ ఉన్నారు. అంటే హృదయంలో వేద్దామా వద్దా అని భావన. వేస్తాను అని చెప్తూ ఉన్నాడు. ఆ పక్కకి తీసుకెళ్తాడు గిన్ని, ఇలా చూపిస్తాడు, కానీ మళ్ళీ అలా అటు చూపిస్తాడు. ఇటు అటు ఊగిసలాటలాగా, ఒక ఆ ఊగిసలాట మాదిరిగా వాళ్ళకి పోస్తాడు అనే భావన. అయినా సరే అటు పక్కకి వెళ్తున్నాడు, పోయటం లేదు, అటు పోస్తున్నాడు. అయినా వీళ్ళు తమో గుణం కలిగిన వారు కాబట్టి సహజమైనటువంటి ఆ స్త్రీ రూపంలో ఉన్న ఆ సౌందర్యాన్ని చూసి, అంటే ఆ సౌందర్యము పరమాత్మ. పురుషుడు స్త్రీ రూపాన్ని ధరిస్తే పురుషుడు అనే భావన తెలియకుండా వారు సహజ స్త్రీ ఇంతకు మించిన సౌందర్యం లేదు అంటూ ఆ స్త్రీ మోహంలో పడి వారికి అమృతం చేజారిపోయినా కూడా వారు చూస్తూ ఉండిపోయారు కదా. అదియే మాయ, కృష్ణమాయ అంటూ వర్ణిస్తున్నారు. ఇలా శుక్లవారు కృష్ణుడి యొక్క సౌందర్యాన్ని, ఆ జగన్మోహిని యొక్క స్వరూపాన్ని, అదేవిధంగా స్థిర చిత్తము అనేది ఉండదు. అదేవిధంగా లక్ష్మి వారికి తాత్కాలికంగా వారికి ఆ పదవి లభించింది, సామ్రాజ్య లక్ష్మి, కానీ ఆమె శాశ్వతంగా ఉందా అంటే లేదు. వారు అంటే సామ్రాజ్య లక్ష్మి, ధనలక్ష్మి, లక్ష్మీ స్వరూపం అనేది ఎక్కడా కూడా శాశ్వతంగా ఉండదు. ఒక్క నారాయణుని యొక్క హృదయంలో తప్పించి ఇంకా ఎక్కడ కూడా లక్ష్మి నిలిచి ఉండదు అని చెప్తున్నారు లీలా శుక్ల వారు ఈ శ్లోకంలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని వీడియో ముందుకు వస్తాను. థ్యాంక్ యూ టు ఆల్.